ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు ఏంటి? 1,00,00,000 రూపాయల వరకు బీఆర్ఎస్ తిన్నది, కేసీఆర్ తిన్నాడు. సరే, అంకె ఒకటి లెక్క చెప్పుకున్నా, ఏది కాళేశ్వరంలో 95,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,00,000 కోట్లు అంటే నమ్మరు, కొంత తిన్నారు అని నమ్ముతారు. అలాగే ఇతర పథకాలు బాగా తిన్నారని జనం నమ్ముతారు, కానీ తినరు అనుకోరు. అయితే దానికి ధృవీకరణ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కేసీఆర్ కూతురు ఇచ్చేసినట్టే. అవినీతి బాగా జరిగింది, డబ్బులు 1,000 కోట్లు తిన్నారు, బంగారు తెలంగాణ అంటే ఇళ్లల్లోనే చేసుకున్నారు అని ఏ విమర్శ అయితే కాంగ్రెస్ బీజేపీ చేస్తుందో అది అవునని ధృవీకరించింది ఇప్పుడు కవిత. కాకపోతే అది హరీష్ రావు పాత్రో లేకపోతే సంతోష్ రావు పాత్రో వాళ్ళకు తప్పించి ఏమీ లేదు అని చెప్తే జనం నమ్ముతారేక. వీళ్ళు 10 రూపాయలు తిన్నారంటే కేసీఆర్ 1000 రూపాయలు తిన్నాడని అనుకుంటారు. అంతేగాని కేసీఆర్ సొద్దపోస, కేటీఆర్ సొద్దపోస, కవిత సొద్దపోస, హరీష్ రావు సంతోష్ రావు తింటంటే తిరుగుబాటు చేసినటువంటి మహావనిత, నీతివంతురాలు, నిజాయితీ పరురాలు అని కవితను అనుకుంటారా? కవిత కరప్షన్కి సంబంధించి ఆల్రెడీ జనం కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కేసు నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. లిక్కర్ కుంభకోణంలో ఆమె సంపాదించుకున్నది ఒక ఎత్తు అయితే, ఇటు ఎవరికి తోచినంత వాళ్ళు, ఎవరికి అందినంత వాళ్ళు దండుకున్నారు. ఇప్పుడు ఆ రేవంత్ చెప్పినట్టుగా డబ్బుల పంపకాలలో తగాదాలు వచ్చినాయి అన్నది అనుకోకపోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా తెలంగాణ వచ్చాక తెలంగాణని దోచుకు తిన్నారు, సంపాదించుకున్నారు అని కేసీఆర్ కుమార్తె కేసీఆర్కి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజంలోనే ఒక కొత్త చర్చ. కేసీఆర్ని ఇరకాటంలో పెట్టి అది అబ్బెబ్బే మా నాన్నని నేను కాపాడాను అని అమాయకంగా నమ్మితే కవిత అమాయకురాలు అవ్వాలా, తెలంగాణ సమాజమైన అమాయకత్వం అవ్వాలా?